ప్రభునామనకు ఘనత కలుగునుగాక. కీర్తనలో 19వ కీర్తన 10వ చరణం మనం చదువుకుంటున్నాం. అవి బంగారు కండేను, విస్తారమైన వేలిమి బంగారు కండేను కోరదగినది, తేనె కండేను, జుండె తేనెదారుల కండేను మధురమైనది. దేవుని యొక్క వాక్యం గురించి దావీదు భక్తుడు ఇక్కడ రచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం గమనించినప్పుడు 119వ కీర్తన 50వ వాక్యంలో కూడా ఈ వాక్యమే మనల్ని బ్రతికించును, బాధలో ఇదే మనకు నెమ్మది కలుగు చేస్తుందని కూడా చెప్పబడి ఉన్నది. దేవుని వాక్యం వల్ల గొప్ప లాభం కలుగును. తన పొరపాటును కనుగొనగలవాడేవుడు. మనం రహస్యముగా చేసిన మన పొరపాట్లను తన వాక్యం ద్వారానే దేవుడు మనకు తెలియచేయను. దావీదు బెత్షెబతో పాపం చేసిన తర్వాత నాతాను వచ్చి మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు అతడు వెంటనే తన పాపం తెలుసుకొని ఒప్పుకున్నాడు. అందుకని ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు నీ పాపం ఒప్పుకున్నావు కనుక నువ్వు మరణం అవు, దేవుడు నిన్ను క్షమించి ఉన్నాడని సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలన్నా స్థిరపడాలన్నా దేవుని వాక్యము ఎంతో అవసరమై ఉన్నది. ఇంకొక చోట దావీదు చెప్తున్నాడు, దురభిమాన పాపంలో పడకుండా మనల్ని కాపాడేది కూడా దేవుని వాక్యమే అని చెప్తున్నట్టుగా గమనిస్తున్నాం. యెహోవా ఆశ్రయదుర్గము నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం అవునుగా. కానీ కీర్తనలు 19:14 భక్తుడు చెప్తున్నాడు. ఈ వాక్యమే దావీదు భక్తుడు చెప్తున్నాడు. కొత్తగా జన్మించిన శిశువు పాల ద్వారా ఏ విధంగా ఎదుగుతుందో అలాగే మనము మారు మనసు రక్షణ పొందినటువంటి ఆ యొక్క ఆత్మ ఎదగాలంటే దేవుని వాక్యం అవసరమని మనం గమనిస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వరకు చూస్తే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలతో రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని మనం గమనిస్తున్నాం. అంటే కొత్తగా రక్షణ పొందినటువంటి ఒక పాపి మారు మనసు పొందిన తర్వాత ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే వాక్యం ఎంతో అవసరమై ఉన్నది. చిన్న పసిబిడ్డకు పాలెంత అవసరమో ఆత్మీయంగా మారు మనసును పొందిన బిడ్డ కూడా ఆత్మీయంగా ఎదగాలంటే పాలంతా అవసరమని ఇక్కడ చెప్పబడుతున్నది. కీర్తనలు 119:9 మనం చూస్తే, యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధిపరచుకుందరు, ఈ వాక్యం చేతనే కదా అని చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇదే వాక్యము కీర్తనలు 119:105 నీ వాక్యము మా పాదములకు దీపమును, నా త్రోవకి వెలుగై ఉన్నది అని చెప్పబడుతుంది. కీర్తనలు 119:130 వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అది మనకు నెమ్మది కలుగు చేస్తుందని, రక్షణ కలుగు చేస్తుందని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, అన్ని వయసులో ఉన్న వారికి, చిన్నవారైనా పెద్దవారైనా మధ్య వయస్కులైనా ఎవరికైనా వారిని సరిచేసేదానికి దేవుని వాక్యము ఎంతో అవసరమై ఉన్నది అని మనం చూస్తున్నాం. కీర్తనలో 119, 176 వాక్యాలు ఉన్నాయి. మరి మనం అనారోగ్యంతో ఉన్నప్పుడైనను, మన ఆత్మీయ జీవితంలో ఎంతో భారంతో ఉన్నప్పుడైనా ఈ కీర్తనలో ఒకసారి మనం చదివితే మనకెంతో నెమ్మది, విడుదల ఇస్తుందని మనం ప్రయోగపూర్వకంగా అది వాక్యానుసారంగా మనం చూసుకోవాలి. మనం అనుభవిస్తే దాని గురించి మనకు తెలుస్తుంది. మరి 119, 103 వాక్యములో దావీదు భక్తుడు అంటున్నాడు, నీ వాక్యములో నా జిహ్వకి ఎంతో మధురమైనవి, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవునిలారా, మనము సంతోషంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, కష్టంలో ఉన్నా వాక్యమే మనల్ని ఓదారుస్తుంది. దేవుడు మనతో మాట్లాడితే, దేవుడు వాక్యం మనకు వాగ్దానం ఇస్తే మనం ఎంతో దాన్ని పట్టుకొని ఎంతో మనం ఆత్మీయ ఉద్యమం పొందుకునేదానికి దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి ఎవరు కూడా వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ వాక్యం చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి ధాన్యత కలిగినట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ వాక్యం మా జీవితంలో ఎంతో అవసరమై ఉన్నది ప్రభువా. ఎంతోమంది ఈ విషయం వరకు ప్రార్థన మాత్రమే చేస్తున్నారు, కానీ ప్రార్థన ఎంతో వాక్యం కూడా అందే. దినమునకు మేము నీకు ఇవ్వవలసిన సమయంలో సగం టైం వాక్యమునకు, సగం టైం ప్రార్థనకు ఇచ్చి నిన్ను కనపరిచినట్లయితే మా ఆత్మీయ జీవితంలో మీ ఎదుగుదల కలిగి నీ కృపను పొందిన వారు ఈ లోకంలో జీవించడానికి మీరును మాకు సహాయం చేయ దేవుడై ఉన్నందుకు నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్న వాక్యం ద్వారానే మాకు జ్ఞానం కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. కనుక అటు ధన్యత కలిగిన జీవితం మేమందరం కలిగి ఉండినట్లుగా వాక్యంలో మేము ఎదిగి స్థిరపడినట్టుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్య నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.